నెల్లూరు జిల్లా ప్రజా ప్రతినిధుల సమావేశంలో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జెండా మోసిన ప్రతి కార్యకర్తకు భరోసాగా ఉంటామన్నారు. కార్యకర్తల విషయంలో ఇంతవరకు ఒకలా చూశాం, ఇకపై మరోలా చూస్తామన్నారు. మనం కూడా కొంత నేర్చుకోవాల్సి ఉందని, అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని చెప్పారు. మీపై అన్యాయాలు చేసిన వారి పేర్లు గుర్తుపెట్టుకోండని నేతలకు సూచించారు. అన్యాయంగా వ్యవహరించిన వారిని చట్టం ముందు ఖచ్చితంగా నిలబెడతామన్నారు. అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని, రాష్ట్రంలో ఇలాంటి దారుణ పరిస్థితులు ఎప్పుడు చూడలేదన్నారు. ఖచ్చితంగా కార్యకర్తలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు వైఎస్ జగన్. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని తాడేపల్లి నుంచి మా కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు. రవీందర్, చూస్తూ ఉన్నాం, కార్యకర్తల్లో ఒక భరోసాని నింపే దిశగా కీలక వ్యాఖ్యలు చేశారు అధినేత అని తెలుస్తోంది. ఎట్లాంటి సమాచారం ఉంది? అనుశ్రీ, నిజానికి కార్యకర్తల్లో ఒక భరోసా నింపేలాగా జగన్ మాట్లాడిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పార్టీ ముఖ్య నాయకులతో జరుగుతున్నటువంటి సమావేశంలో ఎలాంటి కీలకమైన నిర్ణయం తీసుకోవడంతో పాటు ఆ విషయాన్ని ప్రకటించారు వైఎస్ జగన్. ప్రధానంగా కార్యకర్తలకు సంబంధించి ఇప్పటి వరకు ఒకలా చూసాం, ఇక మీదట ఇంకోలా చూస్తామంటూ ఆయన చేసినటువంటి ప్రకటన కార్యకర్తల్లోనే కాదు, మొత్తం పార్టీ వర్గాల్లో కూడా ఒక ఫుల్ జోష్ని ఇప్పించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు కార్యకర్తలకు సంబంధించి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా పార్టీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ టార్గెట్ చేసి మరి వారిని రెడ్ బుక్లో ఎక్కించి వారిని అందరి మీద కూడా అక్రమంగా కేసులు పెట్టడం, జైలు పాలు చేయడం లాంటి అనేక అంశాలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో వైఎస్ జగన్ పూర్తి స్థాయిలో భరోసా ఇస్తూ కార్యకర్తలకు అండగా నిలిచేటువంటి ఒక ప్రకటన కూడా ఆయన చాలా స్పష్టంగా చేసిన పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో ప్రతి ఒక్క కార్యకర్త ఎవరైతే అక్రమ కేసులు వారి మీద నమోదు చేశారో ఆ నమోదు చేసినటువంటి వ్యక్తుల పేర్లు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. వారిని చట్టం ముందు దోషులుగా నిలబెట్టేటువంటి పరిస్థితులు ఆ రోజులు త్వరలోనే రాబోతున్నాయంటూ కూడా జగన్ చెప్పినటువంటి పరిస్థితి. ఇదే కాదు, ఇక రానున్న రోజుల్లో కూడా పూర్తిగా కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యత ఉండబోతుందని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. పార్టీకి సంబంధించి ముఖ్యమైన నాయకులతో పాటు కార్యకర్తలకు ఎక్కువ ప్రయారిటీ అయితే ఉండబోతుంది. అనేక ఈ పార్టీ పదవులకు సంబంధించి కానీ వారికి ఇవ్వాల్సినటువంటి ప్రయారిటీ గతంలో అయితే పెద్దగా ప్రభుత్వం నడిపేటువంటి వ్యవహారాల్లో దృష్టి ఎక్కువగా పెట్టడం వల్ల పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కొంచెం వెనకడుగు వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇక మీదట అలాంటి పరిస్థితి అయితే ఉండదు. క్యాడర్కే అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని జగన్ చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి. దీంతోపాటు ఇక రానున్న రోజుల్లో అంటే ఈ నెలాఖరు నుంచి లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి కూడా కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశాలు కూడా వైఎస్ జగన్ నిర్వహించబోతున్నారు. ఈ అంశాన్ని కూడా ఈ సమావేశంలో జగన్ ప్రస్తావించారు. ప్రతి జిల్లా కంటే ప్రతి నియోజకవర్గానికి, పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక 3 రోజుల పాటు అక్కడే ఉండబోతున్నారు. రోజుకు 2 అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున కార్యకర్తలతో సమావేశం కూడా కాబోతున్నట్టు జగన్ స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. మొత్తం 3 రోజుల పాటు అదే జిల్లాలో అక్కడే ఉంటూ అక్కడ కార్యకర్తలతోటి మాట్లాడేటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పారు. వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు వారికి ఇంకా పార్టీ పరంగా ఏ విధంగా అండగా ఉండాలనేటువంటి అంశాల గురించి కూడా పూర్తి స్థాయిలో అక్కడే మాట్లాడతారంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఏదేమైనా ఇంకా ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు గడిచిన 7 నెలలుగా చంద్రబాబు ప్రభుత్వం ఏ ఒక్క హామీని అమలు చేయబోగా, సూపర్ 6 పేరుతో గతంలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయబోగా ఇప్పటికే బాదుడు కార్యక్రమాన్ని అయితే అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. 7 నెలల్లోనే 2 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచడంతో పాటు ఇళ్ల సంబంధించి, స్థలాల సంబంధించి రిజిస్ట్రేషన్ల ఛార్జీలను కూడా అత్యధికంగా పెంచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇలాంటి అనేక అంశాలు ఉన్నాయి. ప్రజల్ని పట్టించుకోకుండా కేవలం వారి సంపాదన మీదే దృష్టి పెట్టడంతో పాటు అసలు రాష్ట్ర ప్రజలు ఓటేసుకున్న తర్వాత వారి గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో పార్టీ మరింత నిర్మాణాత్మకంగా ముందుకెళ్లడంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ముందుకెళ్లాలని జగన్ దిశానిర్దేశం చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం కూడా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు, వాటి పరిష్కారం కోసం ఏ విధంగా ముందుకెళ్లాలనేటువంటి అంశాల గురించి జగన్ మాట్లాడుతున్నారు. కార్యకర్తలతో కూడా కార్యకర్తల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి అయితే జగన్ కార్యకర్తలతో మాట్లాడిన సందర్భంగా ఏ కార్యకర్తలకు ఇవ్వాల్సినటువంటి ఏదైతే ప్రాధాన్యత ఉందో దాని గురించి చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తే, ప్రస్తుతం మనం చంద్రబాబుతోటి పోరాటం చేయట్లేదు, చెడిపోయిన మీడియాతోటి మనం పోరాటం చేస్తున్నాం. కాబట్టి దీన్ని ఎదుర్కోవాలంటే సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో కార్యకర్తలు, స్థానిక నాయకులందరూ కూడా యాక్టివ్గా ఉండాలని జగన్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైతే ఒక సమస్య ఉందో ఆ సమస్యకు సంబంధించి ఫోటోలు, వీడియోలు తీసి వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా సోషల్ మీడియాలో పెట్టాల్సినటువంటి అవసరాన్ని కూడా జగన్ ఈ సందర్భంగా చెప్పినటువంటి పరిస్థితి. సో ఇదే కాదు, రానున్న రోజుల్లో కేడర్తో సమావేశాలు కూడా అత్యధికంగా జరగబోతున్నాయి. కాబట్టి ఇంకా అక్కడ అనేక అంశాల గురించి చర్చించుకుందామని కూడా జగన్ చెప్పారు.
ఏదైతే పార్టీ నిర్మాణాత్మకంగా ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి, అంటే గ్రామీణ స్థాయిలో కూడా పూర్తిగా బలోపేతం చేసే విధంగా బూత్ లెవెల్లో చేయాల్సినటువంటి అంశాల గురించి కూడా జగన్ ప్రస్తావించారు. ఏదేమైనా రానున్న రోజుల్లో కేడర్కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వారు చెప్పిన సలహాలు సూచనలు తీసుకుంటూ ముందుకెళ్లేటువంటి విధంగా పార్టీ ముందుకు నడవబోతున్నట్టు కూడా జగన్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మొత్తం కార్యకర్తలనే కాదు పార్టీ మొత్తాన్ని కూడా ఒక ఫుల్ జోష్ నింపిందని చెప్పుకోవచ్చు. అనుశ్రీ, థ్యాంక్ యూ రవీందర్.